మై నేమ్ ఈజ్ అశోక్. యాక్చువల్గా నేను ఇన్స్టాలో చూసి జాయిన్ అయ్యాను. నేను బిఫోర్ జాయినింగ్ ముందు నేను ఒక 3 ప్యాంట్స్ 5 ప్యాంట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. లాస్ట్ మాత్రం చాలా బేర్ చేసేవాడిని. శృతం స్టాక్స్లో జాయిన్ అయ్యాక నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సార్ చెప్పే స్ట్రాటజీస్, 20 EMI కానీ ఇవన్నీ 5 మంకీ స్ట్రాటజీస్ వల్ల చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. చేయగలుగుతాను. నేను చేసుకుంటూ ఇంకొకరికి రిఫర్ చేయడానికి నాకు చాలా హోప్ ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. చాలా సాటిస్ఫై అవుతుంది. నేను ఇందులోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నాను. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ట్రేడింగ్ రూమ్లోకి వచ్చి ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను మనకు ఎర్నింగ్ చేసుకునే పీపుల్కి బెస్ట్ సొల్యూషన్ శృతం స్టాక్స్ అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఫారెక్స్కి మన టార్గెట్ ఎంత? 1 CR రైట్, విత్ క్యాపిటల్ 3 lakhs. సో ఈ 3 lakhs to 1 CR ప్రోగ్రామ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం? అది ఏదో నోటి మాటకు అనుకున్నామా, లేకుంటే విత్ ప్రూఫ్స్ లెక్కలతో అనుకున్నామా? లెక్కలతో అనుకున్నాం కదా. సో అదేవిధంగా ఇండియన్ మార్కెట్కి మన టార్గెట్ ఎంత? 5 lakhs. ఎంత? 1 year. సో దాని క్యాపిటల్ అయినా సరే 3 lakhs అంటే 1.5 lakh. అంటే క్యాపిటల్ పెంచిన కొద్ది ఏమవుతుంది? ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? కెపాసిటీ బట్టి మనం పెంచుకోవాలి, రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్కిల్స్ 0 to 100 అనుకుంటే ఎంత పెరిగినాయి? మనస్ఫూర్తిగా చెప్పండి, జెన్యున్గానే చెప్పండి. చేయలేబట్టి చెప్పండి. 100 షూర్ కదా? 100 కదా? ఏం కాన్ఫిడెన్స్? ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు ఏ కాన్ఫిడెన్స్ వచ్చింది మార్కెట్ గురించి? ఓకే, ఒక ఆశ అయితే పుట్టింది. ఇంతకుముందు వరకు మీకు మ్యూచువల్ కాన్సెప్ట్ అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం కదా, ఒక సెటప్ చేసుకున్నాం కదా, మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఇంతకుముందు ఉంది. అది కొత్తగా ఇన్క్లూడ్ అయింది కదా. స్ట్రాటజీస్ ఎప్పుడైనా సో కనీసం విన్నారు అలాంటి స్ట్రాటజీస్? లేదు కదా. ఆ స్ట్రాటజీస్ మనకు సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది కదా. సో మీ వరకు అయితే ఎట్లా అనిపించింది? సక్సెస్ రేట్ ఉంది కదా. సో 0 to advanced స్టేజ్కి అయితే మీరు వేరంటే కదా, రైట్. మీరు ఖచ్చితంగా 1 month ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో మీరు ఒకవేళ స్టార్స్ ఇస్తే కనుక మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు మాకు? రైట్.